వెంకటేష్ ఈరోజు గీతం డెవలపర్స్ కార్యాలయాన్ని ప్రారంభం చేస్తూ వాళ్ళ బ్రోచర్ని కూడా ఈరోజు విడుదల చేసే సందర్భంగా నన్ను మిత్రుడు పవన్ కుమార్ యాదవ్ నన్ను పిలిచి మీరు రావాలన్నా మీ చేతుల మీదుగా చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది, డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో నా మీద ఉన్నటువంటి గౌరవభావంతో నన్ను ఆహ్వానించాడు. నేను నో అని ఎందుకు అనలేకపోయానంటే అతని బిహేవియరు, అతని పద్ధతి, మాట తీరు, అతని వినయం ఇవన్నీ చూస్తే తప్పకుండా మనం వెళ్ళి ఆ కంపెనీని నాకున్న మంచి మనసుతో ఆశీర్వదించి అన్ని, ఎందుకంటే నాకంటే వయసులో చాలా చిన్నవాడు కాబట్టి, ఆల్మోస్ట్ నాకు బిడ్డ లాంటి వాడు కాబట్టి నో అని చెప్పలేక తప్పకుండా ఇది విజయవంతం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా ఇది ఎంత డెవలప్ అవ్వాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీనికి త్రిబుల్కి వెళ్ళి ఉన్నతమైనటువంటి స్థితిలో, మామూలుగా డెవలపర్స్ వాళ్ళు ఉన్నారంటే అందరూ ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందులో కొంచెం మంచితనం యాడింగ్ ఒకటి కావాలి మనకి. అటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మన పవన్ కుమార్ డెఫినెట్గా ఇది బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇదో బ్రహ్మానందం వచ్చి ఓపెన్ చేసి ఈ బ్రోచర్ ఓపెన్ చేసి మీరు తప్పకుండా ఇది కొనాలి అని చెప్పాడు కాబట్టి మేము కొంటున్నామని కాకుండా, ఎవరు చెప్పినా ఎంతమంది చెప్పినా మీరు వెళ్ళి ఫిజికల్గా చూసుకుని అన్ని రకాలుగా బాగుంటుంది అనుకుంటేనే మీరు కొనుక్కోండి. డెఫినెట్గా బాగుంటుందని నేను ఎందుకు అనుకున్నానంటే, బ్రోచర్ చూసిన తర్వాత కూల్గా, అంటే మనం ఎంత బాగుంది ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ నాకు కలిగింది. అది మీ ముందు ఉంచుతున్నాను. అందువల్ల ఇది ఎవరో చెప్పారని లేకపోతే బ్రహ్మానందం చెప్పాడని కాకుండా మీరు వెళ్ళి చక్కగా దాన్ని పరిశీలించుకుని అతని దగ్గర అతని పద్ధతి, అతను మాట్లాడే విధానం, మనకి నచ్చజెప్పే విధానం చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అక్కడ కొనుక్కొని లాభపడాలని నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.